కరెంట్ ప్లగ్ పెట్టాలి మరి రిమోట్ ఉంది, రిమోట్ కూడా వస్తాయి దాని నుంచి తొక్కేసుకుంటారా పెట్టేసి ఏం అక్కడ డిస్టెన్స్ అదే చెప్పండి. మామూలుగా కొంచెం నడుస్తూ ఉంటారు, మీరు నడకాలి చేస్తుంటారు, కొంచెం నడుస్తూ ఉంటే ఫ్రీ అవుతుంది. ఆమె ఎందట అంటే దేవుని సినిమాలో సాయి ఇచ్చిందని ఆగుబాయ్ మాట్లాడుతున్న విజువల్ తీసుకోవాలి కదా. చూడండి ఎట్లుంది, ఎంత బాగుందో తీసేస్తే బాగుంది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన నేరేడు జిల్లాలో 14వ వార్డులో జరిగిన ఈ హెల్త్ క్యాంప్కి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందుండి ఒక వారం నుంచి ఫాలోఅప్ చేస్తూ గెస్ట్గా వచ్చిన ముందు మన తనీశన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన డాక్టర్లు ప్రతి ఒక్కరికి, మన మాధవరెడ్డి గారికి, మణికంఠ గారికి, ప్రియాంక మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక వాలంటీర్లుగా వచ్చిన కార్యకర్తలకి, జనసేన నాయకులకి, వివిధ పట్టణాల నుంచి వచ్చిన వివిధ జనసేన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుండడానికి ముఖ్య కారణమైన నాకు దేవుళ్ళతో సమానమైన నా 14వ వార్డు ఓటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరిచ్చిన విజయమే ఇది, మీరిచ్చే విజయం ఇవ్వబట్టే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ విజయము ఏముంది, ఇందాక చాలామంది అన్నారు ఇక్కడ పార్టీ లేదు కదా అది అన్నారు. కానీ దానికి ఒకటే రీజన్, ఈ విజయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు పంపించిన మనిషి అన్నగారు. ఆ వార్డులో ఏ సమస్య ఉన్నా, అది ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, ఎటువంటి మౌలిక సదుపాయాలున్నా మనం ప్రత్యేక చొరవ తీసుకుందాం, ఆ వార్డుని మనం మోడల్ వార్డుగా చేద్దామని సంకల్పంతో ఇంతమందిని పంపించారు ఇక్కడికి. వీరంతా సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చారు. కాబట్టి వారికి ఒకసారి మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీకు తెలుసు, నేను అందరికీ ఇక్కడే ఉండి, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాను. ఏ నమ్మకంతో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, నేను మీతోటే ఉంటాను, మీరు ఫోన్ చేసి ఎత్తుతాను, మీకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉంటాను, ఉద్యోగ సమస్యలకు ఉంటానని ఏ మాట ఇచ్చానో ఆ మాటని నాకు తెలిసి 20 రోజుల్లోనే ఒక ఆరోగ్య సమస్యపై దృష్టి పెట్టాను. కాబట్టి మాటల రూపంలో మాటలు చెప్పి బయటకు పోయే వ్యక్తులం అయితే కాదు. ఎందుకంటే జనసేన పార్టీ, జన సైనికులు, జనసేన నాయకులే ఆ విధంగా ఉంటారు. 20 రోజుల్లోనే మీకు ఆ రిజల్ట్ కనిపించింది అనుకున్నాను. 20 రోజుల్లో ఒక్క ప్రోగ్రామ్తో కంప్లీట్ చేయడం ఇది. మా అన్న అన్నారు ఇందాక, ప్రతి 3 నెలలకి 6 నెలలకి నేనైతే ఫాలోఅప్ చేస్తాను, ఆశ నువ్వు రెడీగా ఉంటే మా ఓటర్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్న. దీన్ని ఇక్కడితో వదిలేది లేదు, ఖచ్చితంగా మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ హెల్త్ క్యాంపు నెక్స్ట్ ఇంకో క్యాంప్ ఏది, ఉద్యోగులకి, నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం, ఆ విధంగా కూడా మనకి అన్న వాళ్ళకి తెలిసిన కంపెనీస్ అవి ఉన్నాయి, ఆ విధంగా కూడా మనము నెక్స్ట్ ఇంకో క్యాంప్ ఆ విధంగా పెడతాము. అన్ని రకాలుగా ఈ వార్డు అయితే మీరు ఏదైతే మైండ్లో ఉందో అది పెట్టండి. ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనేది కాదు. ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. నరేంద్ర మోడీ గారు సెంట్రల్ నుంచి కూడా నిధులు వచ్చేవి ఉన్నాయన్నమాట.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు వస్తాయి. మీరు ఏ విధంగా మీకు తెలిసి తెలియక ఓట్ల కోసం అట్లా అంటారు, కానీ నిధులు వచ్చాయి ఎక్కడికి ఆగవు. అవి క్లియర్గా జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. మనం గట్టిగా ప్రశ్నిస్తాం, పోరాడదాం, వస్తుంటాయి నిధులు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. గత 4 రోజుల నుంచి మనం ఏ కార్యక్రమాలు పనులు చేపిస్తున్నామో దగ్గరుండి చేయించేవాడు మనవాడైతే మీకు ఆ బాధే లేదు. నేను దగ్గరుండి పని చేపిస్తాను. మీకు ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్న నిధులు వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 3 నుంచి 4 కొనసాగించడానికి మన పవన్ కళ్యాణ్ గారు పంపిన వ్యక్తి ఈ వ్యక్తి. కాబట్టి ఈ దృష్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఆయన అక్కడ పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏలో ఒక జాతీయ నాయకులు. రాబోయే రోజుల్లో ఆయన చాలా పెద్ద స్థాయిలో చూస్తాం మనం. అంత పెద్ద స్థాయికి ఇక్కడి నుంచి మీరు ఆహ్వానం పలికినందుకు నాకెంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆయన ఈ విధంగా పిలిచాం, మనం రెడ్ కార్పెట్ వేసి పిలిచాం. మనకి జనసేన తెలంగాణలో ఉందనడానికి దానికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా దానందరికీ మూల కారణం మీరే. మరొకసారి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సుమారు నిన్న కన్ఫర్మ్ ఒక 2 రోజుల నుంచి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్నగర్ కాన్స్టిట్యుయెన్సీ నేరేడ్చర్ల మున్సిపాలిటీలో 14వ వార్డ్ ఇక్కడ జనసేన తరపున సరికొప్పుల విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. మా జనసేనకి మొదటి గెలుపు, మొదటి అడుగు ఆవిడ ద్వారా మాకు వచ్చింది. సో ఈ సమయంగా ముందుగా ఆవిడికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు గెలిచిన వార్డులో అంటే ఎప్పుడైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచనలో ప్రజాసేవే ప్రథమం. ఓట్ల కోసమే కాదు, మమ్మల్ని నమ్మి మామూలుగా ఎప్పుడైనా సరే ఉన్న ప్రభుత్వానికే మనకి ఎక్కువ సీట్లు రావడం, ఓట్లు పడడం జరుగుతుంది. కానీ అలా కాకుండా ఇక్కడున్న ప్రజలు మార్పు కోసం ఒక కొత్త నాంది పలకాలని జనసేనకి ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది, గెలిపించడం జరిగింది. ముఖ్యంగా మా నాగేశ్వరరావు అన్న నాయకత్వంలో ఇక్కడ ఆయన హుజూర్నగర్ ఇన్ఛార్జ్, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రెసిడెంట్ కూడా. గెలిచిన వెంటనే మేము ఈవెన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఎలక్షన్స్కి ముందు మేము చెప్పడం జరిగింది, ఎక్కడైతే గెలుస్తామో ముందు ప్రజా సమస్యల దగ్గరికి వెళ్తాం, ప్రజల కోసమే ఆలోచిస్తాం, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏం చేయాలో ముందు అక్కడి నుంచే మొదలు పెడతాం. అదే ఈరోజు ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు 14వ వార్డుకి రావడం జరిగింది. ముందుగా ఆరోగ్య సమస్యలు. ఎప్పుడైనా ప్రజలు అంటే ఇప్పుడు జనసేన కుటుంబం అంటాం మేమైతే, ఎందుకంటే ఈరోజు ఇక్కడ మీరు మమ్మల్ని కోరుకున్నారు కాబట్టి మీరంతా మా జనసేన కుటుంబ సభ్యులు. మీ ఆరోగ్యం మా ప్రాధాన్యత. అందుకే ఫస్ట్ శానిటేషన్ పరంగా ఉన్న డ్రైనేజ్లు అవన్నీ చూడడం జరిగింది. అక్కడ కొంత క్లీనింగ్ జరిగి ఇంకొంత అవి ఇప్పుడున్న చిన్న వస్తువులతో కాకుండా దాన్ని ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేసి ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని కూడా మేము త్వరలోనే పూర్తి చేస్తామని నాగేశ్వరరావు గారు అలాగే విజయలక్ష్మి గారు మాట ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా జరుగుతుంది త్వరలోనే. అలాగే ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరికీ చాలామంది వచ్చారు. వచ్చి నాకు తెలిసి అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. ముందుగా వాళ్ళ ప్రాబ్లమ్స్, కష్టాలు విన్నందుకు. అండ్ అలాగే ఇక్కడ మెయిన్గా మాకు మన డాక్టర్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంప్ జరిగింది. అలాగే చాలామంది డాక్టర్స్ వాలంటీర్గా వచ్చి ఇక్కడ అందరికీ కంటి సమస్య కానీ, జనరల్ ఫిజిషియన్ సమస్యలు కానీ, అలాగే గైనిక్ సమస్యలు కానీ ఏమున్నా దానికి ఎంతవరకు పాసిబుల్ అయిందో ఇక్కడ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మేము గెలిచిన తర్వాత కామ్గా ఆగిపోవట్లేదు. పని మొదలు పెట్టాం, ఇది ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈరోజు దాకా ఇది నేరేడ్చర్ల 14వ వార్డు అయి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఈరోజు నుంచి ఇది జనసేన వార్డుగా అందరికీ తెలుస్తుంది తప్పకుండా.
ఇదే లక్ష్యంగా, అంటే మాకు సేవ ముఖ్యం. అది ఎవరు చేసినా సరే, జనసేన పార్టీ చేయాలనే కాదు. మేము కోరుకుంటుంది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వేరే పార్టీలు కూడా కానీ కాంపిటీషన్ ఇందులో పెట్టుకుందాం. ఒకరినొకరు మాట్లాడే కంటే మనం ప్రజలకు ఎంత మంచి చేయగలుగుతున్నాం, ఎంత త్వరగా చేయగలుగుతున్నాం, ఎలా ముందుకెళ్ళగలుగుతున్నాం, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అనే దాని మీద ప్రాధాన్యత పెట్టి మా జనసేన వాడు ఇక్కడ పనులు చేస్తూనే ఉంటుంది. మాతో పోటీ పడండి, ఎందుకంటే దానివల్ల జరిగేది ప్రజలకు మంచిగా. సో ఇది ఓపెన్ ఛాలెంజ్ అనుకోవచ్చు, లేదా ప్రజల కోసం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మనం చేస్తున్న సేవ అనుకోవచ్చు. ఇది ఇలా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, అలాగే ఏ కష్టం వచ్చినా ఈ 14 వార్డులో విజయలక్ష్మి గారు, నాగేశ్వరరావు అన్న తప్పకుండా ఇక్కడ ఉంటారు. అలాగే ఇక్కడ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న రామ్ తాలూరి గారు ఎప్పుడు తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారు. ఇక్కడ తెలంగాణ నాయకులందరూ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు గెలిపించి ఆయన ఒకసారి పిలిచేశారు. ఆయన తప్పకుండా 100% ఆయన మాటగా చెప్పమన్నారు. ఆయన మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అండగా ఉంటారు. ఇప్పుడనే కాదు, ముందు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు తప్పకుండా మీకు ఏమైనా వినతుంటే కనుక ఒక వినతి పత్రంలో సమర్పించండి. తప్పకుండా అది ముందుకెళ్ళేలా చూసుకుందాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన నేరేడ్చర్ల ప్రజలకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడికి వాలంటీర్ సర్వీస్గా వచ్చిన డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.